అలాగే నా చెల్లెళ్ళు నా అక్కలు అని చెప్పే జగన్మోహన్ రెడ్డి ఏ ఇంట్లో అయినా కూడా మహిళ అంటే ఒక లక్ష్మితో సమానం. ఆ లక్ష్మిని ఈరోజు నీ సొంత చెల్లెలు సునీత, మీ చిన్నాన్న కూతురు సునీత, మీ చిన్నాన్నను చంపితే నాకు న్యాయం కావాలి, హంతకుల్ని పక్కన పెట్టుకొని నువ్వు ఈరోజు తిరుగుతున్నావంటే, అతనికే మళ్ళీ టికెట్ ఇచ్చినావంటే, నా తండ్రి చంపించిన బాధని ఆమె 5 సంవత్సరాల నుంచి ఒక్కరు ఎక్కని మెట్టు దిగని మెట్టు, ఈ కోర్టు ఆ కోర్టు, ఈ పోలీస్ స్టేషను, ఈ సిబిఐ ఆఫీసు ఆ సిబిఐ ఆఫీసు, ఒక మహిళకు నువ్వు అంత ఇబ్బందులు పెడుతున్నావు. అలాగే నీ సొంత చెల్లెలు షర్మిలమ్మ, అయ్యా తండ్రి సంపాదించిన దాంట్లో ఎన్టీ రామారావు ఆస్తిలో సగభాగం అని చెప్పాడు, నీకు నాకు సగం సగం కదా, రాజశేఖర రెడ్డి తండ్రి ఉన్నప్పుడు మన ఇద్దరికి చెప్పాడు కదా, మరి మన సాక్షి ఛానల్లో నా వాటా ఏమైంది, సిమెంట్ ఇండస్ట్రీలో నా వాటా ఏమైంది, పవర్ ప్లాంట్లో నా వాటా ఏమైంది, తండ్రి కట్టించిన ఇల్లులో నాకు వాటా ఇవ్వండి అంటే, ముఖ్యమంత్రి కాకముందు ఆమెను పాదయాత్ర చేసి మొత్తం ఊరు తిప్పి ఈయన జైల్లో ఉన్నప్పుడు కూడా ఆమె పార్టీ మోసుకొని వస్తే ముఖ్యమంత్రి అయిన మరుసటి రోజే ఆమెను ఇంట్లో నుంచి బయటికి కట్టేసాడంటే, ఇటువంటి వాడ మహిళల పైన గౌరవం ఉండేవాడని చెప్పేసి మీరు ఇంటింటికి వాడకు ఈ విషయాన్ని తీసుకుపోయి, ఇటువంటి వాడ మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలి, ఒక చెల్లెలకే న్యాయం చేయలేని వాడు ఈ రాష్ట్రంలో మహిళలకు ఏ విధంగా న్యాయం చేస్తాడని చెప్పేసి మీకు కలగట్లేదా? ఎందుకు వైసీపీ నాయకులు ఊర్లలో తిరగరిస్తున్నారు? నిజంగా ఎక్కడ కూడా ఏ రాజ్యంలో చరిత్రలో చూసుకుంటే మహిళలు తిరగబడితేనే ఆ రాజ్యం బాగుపడుతుంది, మహిళలు అనుకుంటేనే మంచి జరుగుతుంది అనేది మీకు కలగాలి. మీకు కలిగితేనే ఆ రాజ్యం బాగుంటుంది. అందుకే మహిళల్లో చైతన్యవంతం రావాలని, మహిళలు బయటికి రావాలి, మహిళలు పార్లమెంటుకు రావాలి అని 30 సంవత్సరాలుగా ఎవరూ చేయలేని పనిని ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 33% రిజర్వేషన్ కల్పించాడు మహిళలకి. ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ కూడా మహిళలకు రిజర్వేషన్ లేదు. మన దేశంలోనే నరేంద్ర మోడీ గారు రిజర్వేషన్ బిల్లు మొన్న పోయిన 2 నెలల కిందటనే ఈ బిల్లు పాస్ చేశాడు. ఆ బిల్లు పాస్ చేసిన దాంట్లో నేను కూడా ఒక ఓటు వేసి నేను కూడా పాత్రలో ఉన్నదానికి నిజంగా ఈరోజు ఈ మహిళామూర్తుల ముందర నిలబడుకునేదానికి నాకు గర్వంగా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నా.